హలో ఇయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా, రావడానికి ఏ విధమైన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్య చాలా కాలంగా ఈ డిస్కషన్ జరుగుతుంది. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మెజారిటీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ చెందినవారు. అదేవిధంగా మెజారిటీ రెవెన్యూ వస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా థియేటర్స్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన స్టేట్. కాబట్టి కానీ ఇక్కడ ఏ విధమైన షూటింగ్లు అవి చాలా తక్కువ జరుగుతాయి కంపేర్ చేస్తే. కాకపోతే ఇంతకుముందు మెద్రాసులో జరిగేవి, ఆ తర్వాత వాటి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. ఈరోజు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చెన్నై నుంచి తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కి రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఎందుకంటే ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్నో విధమైన స్కిల్స్ కావాల్సిన వ్యక్తులు చాలా అవసరం. ఆ వ్యక్తులు ఎవరో హైదరాబాద్లో ఆ టైంలో ఉండేవారు కాదు. ప్రతి దానికి చెన్నై నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ టైంలో చెన్నై నుంచి ప్రతిరోజు అక్కడ వ్యక్తులు ఏ విషయం కావాల్సి వచ్చినా చెన్నై నుంచి రావాల్సి వచ్చేది. కాబట్టి దాన్ని అధిగమించి ఈరోజు హైదరాబాద్ ఒక ఇండస్ట్రీకి, మన తెలుగు ఇండస్ట్రీకి ముఖ్యమైన ప్రదేశంగా మారడానికి చాలా కాలం పట్టింది. అదే పరిస్థితి ఎక్కడైనా పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా జాబ్స్ క్రియేట్ చేసే ఒక ఫీల్డ్గా తయారైంది. ఈరోజు చాలామందికి ఉపాధి అవకాశాలు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో దొరుకుతున్నాయి. ఇంతకుముందు సినిమా ఒక్కటే ఉండేది. ఇప్పుడు సినిమాతో పాటు టీవీ సీరియల్స్, ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలా ఎన్నో విధాలుగా ఈరోజు ఈ ఫీల్డ్ అనేది డెవలప్ అయింది. దీంట్లో ఉపాధి అవకాశాలు కూడా చాలా భారీ ఎత్తున దొరుకుతున్నాయి. కాబట్టి దీని మీద గవర్నమెంట్లు కూడా కొంచెం దృష్టి పెట్టి, ఎందుకంటే ఈ వ్యవస్థలో దాదాపు 24 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 24 ఫ్రేమ్స్ అని అంటారు. 24 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 24 డిపార్ట్మెంట్లోని స్కిల్డ్ వర్కర్స్ దొరికితే ఎంతో కొంత మన దగ్గర కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఎక్కడ కూడా వీటి గురించి ఏ విధమైన స్కిల్ నేర్పరు. దీంట్లో ఫోటోగ్రఫీ, సౌండ్ ఇంజనీరు, తర్వాత స్టంట్ ఇంజనీరు, డ్యాన్స్ మాస్టరు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఇలా ఎడిటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటికీ సరైన ట్రైనింగ్ ఇప్పించి మన ఆంధ్రప్రదేశ్లో తక్కువ అమౌంట్కి, అంటే చీప్గా ఈ వర్కర్స్ అందరూ దొరికితే ఖచ్చితంగా ఎంతో కొంత ఇక్కడ షూటింగ్స్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని కొన్ని కాలేజీల్లోని, ఇంపార్టెంట్ అయిన కాలేజీల్లో ఈరోజు సినిమా అంటే ఇంట్రెస్ట్ చూపించిన చాలామంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఈ ఉపాధి ఎంచుకొని ఈ వైపు కూడా కొంత రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తక్కువ అమౌంట్కి, అంటే చీప్గా మన దగ్గర ఈ వర్కర్స్ కానీ దొరికారంటే ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఎంతో కొంతమంది, కనీసం పూర్తిగా రాకపోయినా ఒక 25% అయినా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ మన ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడ స్లోగా ఈ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఓ స్టూడియోలు వచ్చినా ఏమొచ్చినా సరే కొంతవరకు అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు చేయాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ పని ఏంటంటే, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎంతో కొంత ఇక్కడ షూటింగ్స్ జరగడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు మనం సినిమా ఫీల్డ్ వారిని, మీరు ఇక్కడికి రండి, మీకు మంచి లొకేషన్స్ ఇస్తాము, తక్కువ అమౌంట్కి స్కిల్డ్ వర్కర్స్ని మేము అరేంజ్ చేస్తాము, తక్కువ ఖర్చుతో మీకు అన్ని మౌలిక సదుపాయాలు అరేంజ్ చేస్తామంటే ఖచ్చితంగా తెలుగు సినిమా ఫీల్డ్కి సంబంధించిన షూటింగ్లు ఇక్కడ పెరగడానికి ముందు ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి.
ప్రజలు కూడా ఎవరికైనా సరే ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాని గురించి సరైన ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్గా ఇది ముందు కూడా ఇది చాలా పెద్ద ఉపాధి అవకాశాలు కలిగించే ఫీల్డ్గా డెవలప్ అవుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.